వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో గ్రూప్ 2కి కోచింగ్ అవసరమా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ క్వశ్చన్, గ్రూప్ 2కి కోచింగ్ అవసరం అంటే ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. అయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒకటి గ్రూప్ 2కి కోచింగ్ అవసరం లేదు అన్న వాళ్ళు, ఇంకోటి గ్రూప్ 2కి కోచింగ్ తీసుకోవాలి అనుకునేటటువంటి అభ్యర్థులు. ఫస్ట్ ఎవరికి అవసరం లేదు అనేది మాట్లాడదాం, ఆ తర్వాత ఎవరికి నీడ్ అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. మొదటగా ఎవరికి అవసరం లేదు అంటే, ఎవరికైతే సిలబస్ మీద పూర్తి క్లారిటీ ఉంటుందో, ఎవరైతే కన్సిస్టెంట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో, ఎవరికైతే ప్రాపర్గా స్టాండర్డ్ బుక్స్ని ఇంతకు ముందే చదివి ఉంటారో, ఎవరైతే ఆన్లైన్ సోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో, ఇవి మాత్రమే కాకుండా ఇంతకు ముందు యూపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రత్యేకంగా చదివి లేదంటే 2-3 సార్లు మెయిన్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా గ్రూప్ 2కి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే గ్రూప్ 2కి ఎవరు కోచింగ్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఎవరైతే ప్రాపర్గా డిసిప్లైన్డ్గా చదవలేరో, ప్రాపర్గా సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల సరిగ్గా చదవలేరో, ఎవరికైతే ప్రాపర్ గైడెన్స్ అండ్ ఆల్సో స్ట్రక్చర్డ్ ప్లాన్ కావాలి అనుకుంటారో, ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ప్రత్యేకంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకి మెంటర్ దొరకడం అనేది చాలా రేర్. అందులోనూ కూడా మంచి మెంటర్ దొరకడం చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఈవెంట్గా ఉంటుంది. కాబట్టి బిగినర్స్గా ఉన్నవాళ్ళు, డిసిప్లైన్డ్గా చదవలేని వాళ్ళు, స్ట్రక్చర్డ్ ప్లాన్ అండ్ ప్రాపర్ గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అయితే నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే, గ్రూప్ 2 కంటూ ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే టెస్ట్ సిరీస్ అనేది రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టెస్ట్ సిరీస్ కూడా మనం ఎంత చదివాము అనేది తెలుసుకోవడానికి మాత్రమే టెస్ట్ సిరీస్. మనం ఏమీ చదవకుండా టెస్ట్ సిరీస్ మాత్రమే చేసామంటే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో దట్ అల్టిమేట్గా నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే, గ్రూప్ 2కి ప్రత్యేకంగా కోచింగ్ అనేది అవసరం లేదు. అయితే టెస్ట్ సిరీస్ మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎయిదర్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎల్స్ మనకి ఫ్రీగా చాలా వరకు పీడిఎఫ్స్ దొరుకుతాయి, జిరాక్స్ షాపుల్లో కూడా టెస్ట్ సిరీస్లు దొరుకుతాయి. కాబట్టి వాటినైనా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. వన్ థింగ్ ఏంటంటే, కోచింగ్ అనేది రైట్ డైరెక్షన్ చూపిస్తుంది, బట్ సెల్ఫ్ స్టడీ అనేది రియల్ వెపన్ ఫర్ ద సెలెక్షన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ప్రాపర్గా మీరు డిసిప్లైన్డ్గా కన్సిస్టెంట్గా పీవైక్యూస్ని కంప్లీట్గా ఎనాలిసిస్ చేస్తూ సోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని స్టాండర్డ్ బుక్స్ని అర్థం చేసుకునేటటువంటి క్యాపబిలిటీ ఉంటే ఎటువంటి కోచింగ్ కూడా అవసరం లేదు. బట్ ప్రాపర్ గైడెన్స్, స్ట్రక్చర్డ్ ప్లాన్, డిసిప్లైన్ లేదు, నాకు డిసిప్లైన్ కావాలి, ప్రతి రోజు 6 నుంచి 8 గంటలు చదువుకునేటటువంటి టైం టేబుల్ అనేది నాకు ఉండాలి అనుకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇది మంచిది అది మంచిది అని ఎవరికి అడిగినా కూడా ఎవరికి తెలిసిందే వాళ్ళకి చెప్తారు. సో దట్ మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అయితే బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్సో చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు, ఏ గ్రూప్ 2కి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందని. నేనైతే ప్రత్యేకంగా గ్రూప్ 2కి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వలేదు. కంప్లీట్గా నేను సెల్ఫ్గానే ప్రిపేర్ అవ్వడం జరిగింది. నేను సెల్ఫ్గా ఎలా ప్రిపేర్ అయ్యాను, ఆల్రెడీ యూపీఎస్సి గ్రూప్ 1 మీద అవగాహన ఉండడం, వాటిని మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాయడం, దీంతో పాటు నేను కూడా లాస్ట్ 2.5-3 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండటం వల్ల గ్రూప్ 2 కంటూ ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే రాలేదు. అంటే నాకు అప్లై అయినట్టే మీకు కూడా అప్లై అవుతుంది అనేసి మీరు అనుకోవద్దు. ఇంతకు ముందే చెప్పినట్టు ఎవరికి అవసరం లేదని చెప్పాను కదా. సో దట్ ఆ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అనుకుంటే మీరు రైట్ డెసిషన్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకేదైనా మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్సో చాలా మంది బుక్ లిస్ట్ గురించి కూడా అడుగుతున్నారు కదా. సో బుక్ లిస్ట్ గురించి ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోలో నేను బుక్ లిస్ట్ గురించి కంప్లీట్గా చెప్తా. అలానే నేను ఏ బుక్స్ రిఫర్ చేశాను, నేను ఎలా చదివాను అనే దాని గురించి కూడా మనం నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.